దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనకు ఉండవలసిన ఒక లక్షణాన్ని ఈరోజు దేవుని వాక్యాన్ని నుంచి మనం నేర్చుకుందాం. ఇది ప్రత్యేకముగా దేవుని నమ్మిన బిడ్డల కొరకు. బైబిల్లో దేవుడు అన్ని జనుల కొరకు చెప్పిన మాటలు ఉంటాయి అండి, విశ్వాసులకు చెప్పిన మాటలు ఉంటాయి, పాపాత్ములకు చెప్పిన మాటలు ఉంటాయి, ఆయా జనాంగాలకి ఆయా ప్రజలకు చెప్పిన మాటలు ఉంటాయి బైబిల్లో. అది ఈరోజు మనం నేర్చుకునే ఒక పాఠం, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఆయన విశ్వసించిన మనం ఈ యొక్క విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనం ఎలా బ్రతకాలి అనేక విషయాన్ని నేర్చుకుందాం. ఎందుకంటే క్రైస్తవులైన వారికి, దేవుని పిల్లలైన వారికి దేవుడు ఈ గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పాడు. వారి జీవిత విధానం, భక్తి విధానం, ప్రార్థన విధానం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి నేర్పించాడు. చాలామందికి తెలియక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వారు జీవించే విధానం, బ్రతికే విధానం తెలియక అండి లోకంలో ఉన్న వారితో వారు కూడా కలిసి వెళ్ళిపోవటం అండి, వారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే దేవుడు ఈ గ్రంథంలో ఏం చెప్పాడు, దేవుని పిల్లలుగా ఆయన విశ్వసించిన మనం, బాప్తిసం పొందిన మనం, ఆయన వద్దకు వచ్చిన మన జీవిత విధాన శైలి ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యాన్ని నుంచి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం ధ్యానించుకోగలిగితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, చూడండి అక్కడ, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు. ఈరోజు మేము మాట్లాడుకునే ఒక అంశం, విషయం వేరై. ఏంటంటే అది వేరై, వేరుగా, సెపరేట్, డివైడ్, ప్రత్యేకంగా అనే మాటలు మనకి వినిపిస్తుంటాయి. ఎవరికి ఈ ప్రత్యేకంగా ఉండండి, వేరుగా ఉండండి, సెపరేట్గా ఉండండి అనే మాటలు ఇక్కడ మనం ఆలోచిస్తే, ఇక్కడ మాట్లాడుతున్న మన చదివిన లేఖన భాగాల్లో పేతురు గారు మాట్లాడుతూ ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో, మారు మనసు పొందారో వారికి ప్రత్యేకంగా చెప్తున్నాడు. మరలా 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామాన్ని బాప్తిసము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారని. 40వ వచనం, ఇంకను అనేక విధములగు మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు 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 అక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఎవరు? మీరంటే ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో, ఎవరైతే రక్షణ పొందుకున్నారో వాళ్ళతో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అక్కడ మాట జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మూర్ఖులకు ఈ తరముకు వేరై ఏం పొందాలి? ఆ మాట ఆలోచించండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ. ఆ మాట జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, ఎందుకు బాప్తిసం పొందిన వారిని, ఎందుకు రక్షణ పొందుకున్న వారికి మీరు ఈ తరము వారికి, మూర్ఖులకు ఈ తరము వారికి, మూర్ఖులు అనగానే కిందక 2వ అంకె ఉంది కదండి అక్కడ, వంకరైన అంటే సరైన మార్గం కాదు, సక్రమైన మార్గము కానివారు, మంచి మార్గం కానివారు. ఈ మంచి మార్గం కాని వారికి, ఈ వంకర మార్గం కల వారికి మీరు వేరే పోండి,
మీరు రక్షణ పొందండి. ఆ మాట మీరు ఆలోచించారు. రక్షణ పొందండి. ఏం పొందాలంట? వాళ్ళతో ఉంటే మన రక్షణ ఉంటుందా? మీరు జాగ్రత్తగా మాట ఆలోచించాలి. మూర్ఖులుగా తరం వారికి, వంకరైన తరం వారికి వేరు కాకపోతే మనం రక్షణ పొందలేమా? చూడండి, అంటే మీకు చెప్పే విషయాలు మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకు వేరే రక్షణ పొందండి, వేరవుతేనే మీకు రక్షణ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రభు వేరు కాకపోతే రక్షణ పొందలేమంటే నాశనమయ్యే పరిస్థితి ఉన్నాయి బైబిల్లో. కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూద్దాం. ప్రారంభంలోనే దేవుడు ఈ వేరు అనే దాన్ని మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం. వేరు 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 చేశాడు. ఏంటో తెలుసా? ఆదికాండ గ్రంథం చూడండి. దేవుడు ప్రారంభంలోనే సెపరేట్, వేరు, డివైడ్ చేసినట్టు కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ప్రారంభంలోనే ఆయన ఈ రెండు బైబిల్లో మనకి మీరు చదివినప్పుడు కొంచెం ఆలోచించినప్పుడు 2 విషయాలు మనకు బాగా కనిపిస్తాయి కదమ్మా. 2 విషయాలు. ఏంటి ఆ 2 విషయాలు? వెలుగు చీకటి, మంచి చెడు, చెడ్డోడు మంచోడు, నీతిమంతుడు అనీతిమంతుడు, దుష్టుడు అంటే పవిత్రుడు, ఇలాగా అపవిత్రుడు పవిత్రుడు, ఇలాగా మనకి 2 విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మన ఆదికాండం నుంచి చదువుకుంటూ మనం వెళ్తే మనుషుల్లో కూడా 2 విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి చెడ్డోడు మంచోడు. ఎలాగో తెలుసా? హేబేలు, వెరీ గుడ్. ఎవరు? కయ్యను అంటారు. ఎందుకు? హేబేలు మంచోడు, కయ్యను చెడ్డోడు. అబ్రహాము, దానికి ఆపోజిట్ లోతు, ఎందుకని విడిచి వెళ్ళిపోయాడు కదా మరి. అలాగే నోవాహు, ఎవరు కనిపిస్తారు? వెరీ గుడ్, ప్రజలు. ఎవరండి? నోవాహు ఒకడుంటే ప్రజలందరూ ఒక పక్క. అలాగే ఇసాకు అంటే ఇస్మాయేలు, అలా అన్నయ్య. ఈయనేమో ఆశీర్వదింపబడితే ఆయనేమో శాపించబడు. యాకోబు, వెరీ గుడ్, యాసావు. అలాగే మోషే అంటే ఎవరమ్మా? ఎవరు అంటున్నారు? మోషే, ఫరో, వాళ్ళిద్దరికే కదా. ఒక పక్కనేమో దేవుడు, ఒక పక్కనేమో లోకం, ఫైటింగ్. అలాగే దావీదు, ఎవరు అంటున్నారు? సౌలు కాదు, గొల్యాతు. దావీదుకి అంత ఉన్నతమైన పేరు రావడానికి కారణం ఏంటి? గొల్యాతు. ఇలాగ మనము ఇంకా గొర్రెలు, మేకలు. గొర్రెలు అనగా దానికి మీకు బైబిల్లో చూపిస్తున్నారు రిఫరెన్స్. మేకలు, నీతిమంతులు, దుష్టులు, సొంకరి, లేవీయుడు, లేవీయుడు, ఇవన్నీ మీకు చూపిస్తాను బైబిల్. ఓకే, అంటే మనకి బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఈ ఒక పక్కనేమో నీతిమంతులు, ఒక్కొక్క అనీతిమంతులు, ఒక పక్కనేమో ఆశీర్వదింపబడిన వాళ్ళు, శపింపబడిన వాళ్ళు. అలాగే ఇప్పుడు మీరు చదివిన లేఖన భాగంలో 1:4లో వెలుగు చీకటి, వెలుగు చీకటి. ఏం చేశాడు చూడండి, చదవండి మరలా. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచెను. ఎందుకు వేరుపరచాలి అంటే? వెలుగు చీకటి కలిసి ఉంటే ఇంకేం తేడా తెలుస్తుంది మీకు? ఏమండి, పగలే సూర్యుడు చంద్రుడు వచ్చేసి నక్షత్రం వచ్చేసింది అనుకో మనకి ఏం తెలుస్తుంది? అలాగే రాత్రులు సూర్యుడు వచ్చేసాడు అనుకోండి, వెలుగు వచ్చేసింది అనుకో మనం ఎక్కడ తర్వాత మనకి తేడా తెలియాలి అంటే డివైడ్ ఏమవ్వాలి మనకి? వేరు. అందుకనే దేవుడు చూడండి ఎంత గొప్పడు. ప్రారంభములోనే వెలుగుని చీకటిని వేరుపరిచెను. అంటే వెలుగు నువ్వు వేరు, చీకటి నువ్వు వేరు. నువ్వు వస్తే వెలుగు వస్తే చీకటి ఉండదు, చీకటి వస్తే వెలుగు ఉండదు. సెపరేట్ చేశాడు. ఇంకా అదే అధ్యాయంలో 7వ వచనం కూడా చూడండి. దేవుడు ఆ విశాలమును, క్రింద జలాలు పై జలాలు కూడా దేవుడు ఏం చేసి తెలుసా? వేరుపరిచెను ఉంటుంది అక్కడ. పై జలాలు కింద జలాలు. మనం ఎంత బైబిల్ చదువుకుని ఎంత గొప్ప జ్ఞానవంతులు చెప్పమంటారా? ఈ మధ్యన చెప్పారు శాస్త్రవేత్తలు. మనకి బయటికి వెళ్ళి చూస్తే పైన నీళ్ళ ఆకారం కనిపిస్తాయి కదా, అవి అన్నీ జలాలంటే అండి. నీళ్ళు అంటే తెలుసా మీకు? పై జలాలు కింద జలాలు. కింద జలాలు మరలా ఒక దిక్కునికి వచ్చేసి గట్టిగా ఏర్పడి భూమి ఏర్పడిన కాక అన్నాడు. ఈ మధ్యలో విశాలం మధ్యలో అదే ఈ పైన జలాలకి కింద జలాలకి మధ్యలో విశాలం వచ్చింది కదా, ఖాళీ స్థలం. దాన్ని ఏమన్నాడంటే ఆకాశం. ఆ పైన ఉన్నాయన్నీ నీళ్ళు అంటండి. ఏంటయ్యి ఈ మధ్యనే చెప్పారు శాస్త్రవేత్తలు. కానీ దేవుడు ఎప్పుడో బైబిల్లో మొదటి గ్రంథంలోనే
ఆ జలాలు ఈ జలాలు, ఆ జలాలు కూడా ఇప్పాడు ఒకసారి, తెలుసా మీకు? పైన జలాలు వెరీ గుడ్. ఆకాశపు తుమ్ములు, మన మేఘాలతో వచ్చే నీళ్ళు కాదు. ఎప్పుడు ఆకాశపు తుమ్ములు ఇప్పింది? నోవాహు జల ప్రళయములు. ఈ మేఘాలు వచ్చే నీళ్ళు సరిపోవని ఆ నీళ్ళు ఇప్పాడు. ఆకాశపు తూములని ఉంటాయి చూడండి బైబిల్లో. ఏంటంటే అంటే భూమిని నింపడానికి, ముంచి వేయడానికి ఈ మేఘాలు వచ్చి కురిసి వెళ్ళటం సరిపోవట్లేదు నీళ్ళు. ఒకసారి చూడమాట, ఆకాశపు తూములు. ఆ నీళ్లు అలా బంధింపబడి ఉన్నాయే, ఆ నీళ్లు ఒకసారి మీరు రండి అనగానే బావిల్లాగా వచ్చి పడిపోయినాయి. అందుకే మొత్తం భూమి కనిపించకుండా మొత్తం మునిగిపోయింది. మహాపర్వతాలు మునిగిపోయినట్లుగా భయంకరమైన నీళ్ళు వచ్చేసినాయి. ఆలోచించారా? అవన్నీ నీళ్ళు అని దేవుడు తన గ్రంథాలు ఇప్పుడు రాశాడు. ఈ మధ్య లేటెస్ట్గా శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ జలాలకి, కిందనున్న జలాలకి దేవుడు విశాలం ఏర్పరిచాడు. దాన్ని నేను చెప్పిన సెపరేట్ చేశాడు, వేరుపరిచను. ఏం చేశాడు ఆయన? 17వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం కూడా అదే ఆదికాండం చూడండి. మరొక అక్కడ కూడా వేరుపరిచను అనే మాట మనకు కనిపిస్తుంది. భూమి మీద వెలుగిచ్చుటకు, పగటికి, రాత్రి నేలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు. ఇక్కడ వేరు, మరలా రాత్రి పగలు. ఇందాక మీరు చీకటి వెలుగు అన్నారు చూసారా, అది వేరు, ఆ వెలుగు వేరు. మీరు కొంచెం గమనించాలి. చాలాసార్లు మనకి పగలు వస్తుంది కదా, ఉదయం 5-6 గంటలకు పగలైపోతుంది కదా, అప్పుడప్పుడు సూర్యుడు రాడు, మరి వెలుగు రాదా? మీరు గమనించలేరు. మనకు కొన్ని విషయాలు తెలియకుండానే మన జీవితం వెళ్ళిపోతుంటుంది. ఉదయం 6 గంటలు అయింది, సూర్యుడు రాలేదు, వెలుగు వస్తుందా ఉంటుందా? ఆ వెలుగు ఎక్కడది? అది మీరు 4వ వచనంలో చూసారే, వెలుగు చీకట్లు, ఆ వెలుగు. ఇప్పుడు మీరు చదువుతున్నారే 17-18వ వచనంలో, ఈ చీకటి, ఈ వెలుగు సూర్యుడు చంద్రుడు, ఆ వెలుగు విశ్వపు వెలుగు. ఆ వెలుగుకి సూర్యుడు చంద్రుడు అవసరంలే, ఆ వెలుగుకి సూర్యుడు అవసరం లేదు. నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన సృష్టి అండి, ఎలా వేరుపరిచాడు చూడండి. ఇక్కడ మీరు 17-18వ వచనంలో చదువుతున్నప్పుడు పగటిని రాత్రిని వేరుపరచడానికి మరి సూర్యచంద్రులు, మరి ఇందాక 4వ అధ్యాయంలో 4వ వచనంలో సూర్యచంద్రులు లేరు, అప్పుడు వెలుగు చీకట్లు ఎలా వచ్చినాయి అంటే అది విశ్వపు వెలుగు. ఆ వెలుగే మనం ఒక రోజుని ఏంటి, సూర్యుడు రాకపోయినా వెలుగు అనేది ఉంటుంది. మనకు అన్నీ కనిపిస్తాయి. చీకటి రాగానే మనకేమీ కనిపించింది. నిజంగా ఎంత అద్భుతమైన సృష్టి అండి దేవుడిది. ఇది ఆయన ప్రారంభంలోనే ఈ చీకటిని వెలుగుని వేరుపరిచాడు. చీకటి నువ్వు వేరు, వెలుగు నువ్వు వేరు అని 2 విషయాలు మనకి బైబిల్లో కనిపిస్తున్నాయి. అందుకే మీకు ముందు చెప్పాను, అబ్రహాం అనగా లోతు, నోవాహు అనగా ప్రజలు, అండ్ మోషే, ఫరో, దావీదు, గొలియాతు, ఇలాగా వేరు వేరు కనిపిస్తాయి. అందుకనే పౌలు గారు కూడా దీని గురించి ఒక మాట చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు ఒకసారి చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరు విశ్వాసులతో జోడిగా ఉండకండి, అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. నీతికి, ఆ మాటలు మీరు చదువుతున్నప్పుడు 2 విషయాలు మనకు కనిపిస్తుంది చూసారా, అవిశ్వాసులు, విశ్వాసులు, నీతి, దుర్నీతి. నెక్స్ట్ మాట వెలుగు, చీకటి. పౌలు గారు తన ప్రసంగంలో చెబుతూ, విశ్వాసులతో మాట్లాడుతూ, దేవుని బిడ్డలతో మాట్లాడుతూ ఆయన తేడా చూపిస్తున్నాడు. బాబు, వెలుగు చీకటికి ఏం పొత్తు? ఫ్రెండ్షిప్ చేస్తాయా అమ్మా? వెలుగు చీకటి ఎక్కడైనా ఫ్రెండ్షిప్ చేస్తాయా? మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా కన్యాకుమారి వెళ్తే అక్కడ 2 మహాసముద్రాలు కలుసుకుంటాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం కన్యాకుమారిలో కలుస్తాయి. ఇక్కడ విచిత్రం చెప్పమంటారా? ఆ నీళ్ళకి ఈ నీళ్ళు మధ్యలో గొట్టేముండదు, కానీ నీళ్లు వేరేగా ఉంటాయండి. ఏం విచిత్రము! ఇవి బురదగా ఉంటాయి, మామూలుగా ఉంటాయి. అటు నీళ్ళు ఇటు వెళ్తూ ఉంటాయి, కానీ ఈ కలర్ వేరేగా ఉంటుంది, ఆ కలర్ కలవదండి.
ఏం ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. చూడటానికి వెళ్తారు పొద్దున్నే అక్కడికి, సూర్యుడు అక్కడ నీటిలోంచి వచ్చినట్టు కనిపిస్తుంది. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతారు అక్కడికి. మేము వెళ్ళిన ఒక రోజుని, ఆ రోజుని వర్షం వచ్చింది. ఇంత ప్రేయస్ వెళ్ళాం, ఏం లేదురా బాబని. అక్కడ నీళ్లు చూడడానికి వెళ్తుంటే ప్రేమ దేవుడు అంత ఆశ్చర్యం. నిజంగా దేవుడు ఎంత అద్భుతకారుడండి నిజంగా. సముద్రమే నీళ్లే అటు ఇటు కదులుతున్నాయి, కానీ ఎంత కదిలినా ఈ నీళ్ళు ఆ నీటిలో కలుతుంది, ఆ నీళ్ళు ఈ నీటిలో ఏదో గొట్టేసినట్టు ఉందండి. ఏం ఆశ్చర్యం. మీకు ఈ విషయం ఎంత చెప్తున్నంటే, ఒకటికి ఒకటి స్నేహం కలవటలేదు, సెపరేటు. నా నీళ్ళు వేరు, నాది బంగాళాఖాతం, అలాగే అవి ఉప్పగా ఉంటాయి, ఇవి ఉప్పగా ఉంటాయి. నాది అరేబియా సముద్రం. మనకి ఎన్ని సముద్రాలు ఉన్నాయి ప్రపంచంలో అమ్మా? ఉంటాయి కదా, 5 సముద్రాలు 7 సముద్రాలు అంటారు కదా, తెలిసి చదువుకున్నాం. 7 అమ్మా? 7 సముద్రాలు. అవి కలవ ప్రియమైన దేవుని వల్లరా. అలాగే చీకటి వెలుగును కలవదు. ఏమి పొత్తు అని అడుగుతాడు ఇక్కడ బైబిల్లో. వెలుగుకి చీకటికి ఏమి పొత్తు? యేసు ప్రభువుకి దెయ్యానికి ఏం సంబంధం? మళ్ళా చూడండి ఇంకా అద్భుతమైన, అవిశ్వాసతో. ఓ విశ్వాసికి ఎక్కడా పాలు? ఒక విశ్వాసి అవిశ్వాసతో కలిసి తిరిగాడు అనుకోండి, ఏమైపోతాడు? విశ్వాసి అవిశ్వాసి అయిపోతాడు. అలాగని వాళ్ళతో మాట్లాడకూడదా? వాళ్ళతో భోజనం చేయకూడదా? చేయొచ్చు, అన్నీ చేయకూడదు. ఒక విశ్వాసి అవిశ్వాసతో స్నేహంగా ఉండొచ్చు, వాళ్ళతో పార్టీకి వెళ్ళొచ్చు, ఫంక్షన్కి వెళ్ళొచ్చు, పెళ్ళికి వెళ్ళొచ్చు, బైక్ ఎక్కొచ్చు. మరి ఏం చేయకూడదు? అన్ని కార్యక్రమాలు చేయకూడదు. అదే ఇక్కడ పౌలు గారు చెబుతూ, విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడ? ఫ్రెండ్షిప్ ఏంటివి? అదే మాట పేతురు గారు అంటున్నారు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ. అంటే వాళ్ళకి మూర్ఖులకు తరం వారికి ఏమీ లేదు, రక్షణ లేదు. మీకు రక్షణ కావాలంటే ఏమి చేయాలి? మీరు వేరవ్వాలి. మీరు ఏమైపోవాలి? ఇది ఎవరికయ్యా అంటే క్రైస్తవులైన ఎవరికి? నమ్మి బాప్తీసం పొందిన వారికి. గమనించండి, ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో బైబిల్ ఎప్పుడో చెప్పేసింది 2000 సంవత్సరాల క్రితం, కానీ ఇప్పుడు కూడా ఈ సెపరేట్ అనేది లేకుండా వాళ్ళతో కలిసి వాళ్ళతో ఉండడం వల్ల ఏమైపోతున్నారంటే, వాళ్ళు వెళ్ళిపోయే నాశనానికి వీళ్ళు కూడా నాశనం అయిపోతూ, వాళ్ళు వెళ్తున్న కష్టాల్లోకి వీళ్ళు కూడా కష్టాల్లోకి జారిపోతూ, వాళ్ళు వెళ్తున్న శ్రమలోకి వేరు వెళ్ళిపోతున్నారు. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ దేవుడు రాశాడు ఎలా సెపరేట్ అయిపోమన్నాడు. ఎందుకంటే ఒక మాట దేవుడు చెప్పాడు అనుకోండి, ఒక మాట బైబిల్లో వేరై మీరు రక్షణ పొందిన మాట అందరికీ, దానికి ఒక ఎగ్జాంపుల్ పాత నిబంధనలో మనకు కనిపిస్తుంది. తెలుసా మీకు? ఒక మాట బైబిల్లో రాయబడిన మాటకి ఒక కథ జరుగుతుంది, ఒక కథ, ఒక చరిత్ర ఉంటుంది, ఒక స్టోరీ ఉంది బైబిల్లో. ఎందుకు దేవుడు వేరై రక్షణ పొందమన్నాడు? చూడండి, మొదటగా చూద్దాం ఆదికాండ గ్రంథం. వేరే ఎలా రక్షణ పొందాడో ఒకసారి ఇక్కడ ఒక భక్తుని మనం చూస్తుంటే, 6వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి, నరులు భూమి మీద విస్తరించిపోతున్నారు, నరజాతి విస్తరించిపోతుంది భూమి మీద. అప్పుడు దేవుడు మనుషులను చూసేటప్పటికంటే వాళ్ళు మనుషులేమో పిల్లలు పెరిగిపోతున్నారు, కానీ మంచితనం అనేది పెరగట్లేదు. ఏం పెరుగుతుంది? అక్రమము, పాపము, చెడుతనము పెరిగిపోతుంది. అప్పుడు దేవుడు చూచి, అయ్యో వీళ్ళంతా నరమాత్రులై ఉన్నారు, వీళ్ళంతా చెడుతనము గొప్పదైపోయింది. 6వ వచనం, తాను భూమి మీద నరులు చేసినందుకు దేవుడు బాధపడుతున్నాడు. నరులు అందరూ ఎలా అయిపోయారు? వారి ఇష్టానుసారంగా దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన సృష్టిని, దేవుడిచ్చిన ప్రకృతిని, దేవుడిచ్చిన పాటలు పాడి ఇవన్నిటిని అనిపిస్తూ ఆ పరలోకపు తండ్రిని మర్చిపోయేటప్పటికి దేవునికి ఎంతో వేదన కలిగింది. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక్కసారి అందరిని చూశాడు. అప్పుడున్న ప్రజలందరినీ చూడగానే ఒకే ఒక్కడ కనిపించాడు. ఎవరైనా? నోవహు. వెంటనే నోవా రానాయనా, ఏంటి ప్రభా, నీవే ఈ తరములో నీతిమంతుడుగా, నిందారహితుడుగా, పరిశుద్ధుడుగా ఉన్నావు, నా ఆజ్ఞల ప్రకారం నడుచున్నా, నీకు రక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏం చేయమంటా ప్రభా? అర్జెంటుగా వాడని చేసుకో. ఏం చేసుకోమన్నాడు? వాడని చేసుకో.
అంటే ఇప్పుడు ప్రజలందరూ ఒకవైపు, నోవాహు ఒకవైపు ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రజలందరిలోంచి కాపాడాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరిని చంపేయాలి ఒకసారి, ఈయన కాపాడాలి. అప్పుడు దేవుడిచ్చాడు ఆలోచన, ఒక వాడ చేసుకో, జంతువులన్నిటినీ, పక్షులన్నిటినీ, పురుగులన్నిటినీ ఆ వాడలో పెట్టుకో, నీ కుటుంబము ఆ వాడలోకి వెళ్ళండి అన్నాడు. వెళ్ళారు. వెళ్ళగానే ఆకాశం నుంచి తూములు నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం భూమి అంతా నిండిపోయింది, ప్రజలందరూ చచ్చిపోరు. నోవాహు ఒక్కడు రక్షింపబడ్డాడు. చూడండి, ఇదే విషయాన్ని పేతురు గారు రాసిన పత్రికలో పేతురు గారి ద్వారా చెబుతూ, చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి దేవుడు. పేతురు గారు రాసిన పత్రికలో, ఆ జలప్రలయములో నుండి నీతిమంతుడైన నోవాహును మరి అనమండుగురు రక్షింపబడ్డారు. కనమ వాళ్ళంతా ఏమైపోయారు తెలుసా? ఆ మాట ఉంటుంది, రక్షింపబడ్డారు అనే మాట. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీసుకోండి అందరూ కూడా. అక్కడ అన్నాడు వేరై, ఏం చేయమన్నాడు? వేరై రక్షణ పొందండి. ఇప్పుడు వేరే అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈయన వాడు చేసుకోవాలి. చేసుకుంటే దాంట్లోకి వెళ్ళాలి, మరలా దాంట్లోకి వెళ్తేనే, వాడిలోనికి వెళ్తేనే రక్షణ. బయట ఉన్న వాళ్ళందరికీ శిక్ష. ఒకవేళ వెళ్ళలేదనుకోండి, వాడ చేసుకుని ఏమవుతాడు? ఈయన కూడా వాళ్ళ పిల్లలు వెళ్ళలేదనుకోండి, నోవాహు పిల్లలు ఏమైపోతారు? చనిపోతారు. ఇప్పుడు వేరే మూర్ఖులకు ఆ తరమ వారికి వేరే రక్షణ పొందాలంటే ఏం చేయాలి? వాడలోనికి వెళ్ళాలి. చాలామంది దగ్గరికి వెళ్ళాడు, బాబు ఇంకా 40 రోజుల్లో జలప్రలయం రాబోతుంది, కమాండ్ ఎవ్రీబడి అందరు రండి, వాడ మీకోసం సిద్ధం చేశానంటే అక్కడ మాట ఏం లేదండి. అదిగో జలప్రలయం రాబోతుందంటే నవ్వుకున్నారండి. నోవాహుని ఏలం చేశారండి. పిచ్చోడు, ముసలోడు, వయసు ఎక్కువైపోయింది కదా. చాలా ముసలోడు తెలుసా మీకు? బైబిల్లో అత్యధికంగా మనకు బాగా తెలుసు ఒక మాట ఏంటంటే, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఎవరయ్యా అంటే, ఎక్కువ కాలం బ్రతికిన వాడు మెతూషల. ఎవరు? ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పండి? 96 సంవత్సరాలే. 969. బాబోయ్, ఆ మాట చెప్పుంటేనే గుడి బరిగిపోతుంది. వందలే. 969 సంవత్సరాలు అంటండి. ఇంకో విషయం చెప్తున్నాను, బైబిల్లో ఎక్కువ కాలం పిల్లలు పుట్టిన వారు ఎవరు? అబ్రహమా, శారమ్మ? మీకు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. 500 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఈయనే చెప్పండి, మాట చూపించమంటారా? 500 సంవత్సరాలు పిల్లలు లేరు. గొడ్రాలుగా ఉన్నారు, వాళ్ళ భార్యలు, పిల్లలు లేరు. 500 సంవత్సరాలు. మనకి పెళ్ళైన 10 సంవత్సరాలు అయితే ఎప్పుడు కాబట్టి ఇటు చూస్తాం. ఆయనకి ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 500 సంవత్సరాలు అయిపోయిన పిల్లలు పడతలేదు. అంతకుముందేమో వాళ్ళ తాతలకి, వాళ్ళ తండ్రులకేమో 60 సంవత్సరాలకి, 70 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి పిల్లలు పుట్టేసేవారు. ఈయనకేమో 500 సంవత్సరాలు వచ్చేసిన పిల్లలు లేరు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి నోవాహుకు పిల్లలు 100 సంవత్సరాలు అయిపోయిన పిల్లలు లేరు. 200 వచ్చినాయి, 300 వచ్చినాయి, 400 వచ్చినాయి. ఏదిరా బాబు పిల్లలు? 500 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, బైబిల్ ఆదికాండం ఎప్పుడు పిల్లలు పుట్టారో చూడండి. నోవాహు గారికి ఎప్పుడు పిల్లలు పుట్టారో చూడండి. మనం అనుకున్నాం అబ్రహాం గారికి 25 సంవత్సరాలకు పుట్టారు, వాగ్దానం చేసి 100 సంవత్సరాలు అనుకుంటున్నాం. ఈయనకి ఎన్ని సంవత్సరాలు పుట్టారో చూడండి. ప్రియమైన దేవుని వర్లారా, ఎన్నో వచ్చిన చదువుతున్నారు. 5వ అధ్యాయము 32వ వచనం. నోవాహుకు 500 సంవత్సరాలు. ఎన్ని? 50 సంవత్సరాలు కదండి. ఏమండి? 50 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు అనుకోండి 50 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఇంకా పిల్లలు పుట్టరండి అంటారు. ఏమంటారు? 60 వచ్చిందంటే ముసలుడు అయిపోయి ఇంకేం పిల్లలు పుడతాయి, ఇంక వదిలేసుకోండి ఆశలు. ఇప్పుడు డాక్టర్ గారు 40 సంవత్సరాలు వస్తుంటే పిల్లలు పుట్టరు అంటున్నారు. కానీ 500 సంవత్సరాలు గలవాడై షేము, హాము, ఎపేతు 3 పిల్లలు పుట్టారండి 500 సంవత్సరాలు వచ్చిన తర్వాత. అంటే బైబిల్లో అత్యధిక కాలము గొడ్రాలుగా ఉన్నవాళ్ళు ఎవరు? పిల్లలు లేని వాళ్ళు ఎవరు? గుర్తుపెట్టుకోండి, నోవాహు. ఎవరు? నోవాహు. 500 సంవత్సరాల తర్వాత అప్పుడు పుట్టారండి. దానికో కారణం ఉందండి బైబిల్లో. అయితే ఈ కుటుంబం రక్షింపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు వేరైపోవాలి. ఏమైపోవాలి? వేరైపోవాలి, సెపరేట్ అయిపోవాలి.
అందుకే సెపరేట్ అవ్వటానికి దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే ఒక వాడని సిద్ధ చేసి ఆ వాడలోనికి వెళ్ళారు. ఇప్పుడు చదివారా మీరు పేతురు రాసిన పత్రికలు? చదవలేదా? పేతురు రాసిన పత్రిక, దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండగా పూర్వం నోవాహు గారి దినములలో చూడండి, వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారికి, అక్కడ చాలామంది మూర్ఖులు ఉన్నారు, అయ్యా రక్షణ పొందండి, ఎవ్వరు కూడా మాట లేదు. అవిధేయులైన వారి యొద్దకు దేవుడు ఆత్మరూపంగా వెళ్ళి వారికి ప్రకటిస్తే ఎవరు రాలే, ఈ అనమండిగా ఉన్నారు. చదువుతారు నెక్స్ట్. అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగా, నెక్స్ట్ మాట చదివే నేను అన్నీ చెప్పేసాను, మళ్ళీ మీరు చదువుతారండి, వెనక్కి వెళ్తున్నారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా అది కూడా కాదు, నీటి ద్వారా ఎంతమంది పొందారు తెలుసా? ఆ మాట ఎక్కడుంది అది? అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇప్పుడు సెపరేట్ అయిపోవడం వల్ల ఏం జరిగింది వాళ్ళకి? ఈ మాట జాగ్రత్త పెట్టండి, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే. ఇప్పుడు ఆ రోజు భయంకరమైన మూర్ఖులు ఉన్నారు నోవాహు గారి కాలంలో, వేరైపోయాడు, వాడల్లోనికి వెళ్ళాడు. వెళ్ళడం వల్ల ఏం జరిగింది? ఆ మాట మరలా, నీటి ద్వారా 8 రక్షింపబడిరి. నీటి ద్వారా 8 రక్షింపబడు. ఈ 8 రక్షింపబడాల కారణం వేరవటాన్ని బట్టి. మీకు అర్థమైందా? ఒకవేళ వాళ్ళు కూడా వాడలోనికి వెళ్ళకుండా వాడ తయారు చేసుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు కూడా నశించిపోతారు. గనుక ఆ మూర్ఖులకు తరం వారికి వేరేయటం వల్ల నోవాహు కుటుంబం రక్షింపబడ్డది. ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మన కొంతమంది జీవితాలు మనకు కనిపిస్తాయి. ఆదికాండం 19వ అధ్యాయము, ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఎలా వేరైపోమంటున్నాడు చూడండి. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండ గ్రంథం అందరూ తీసుకోండి. ఇక్కడ సందర్భం లోతు. ఎవరండి? లోతు గారి కాలంలో పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఒక పట్టణాలు, 2 పట్టణాలు, సొదొమ గొమొర్రా. ఏ పట్టణాలు అండి? మనకు బాగా పరిచయమైన పట్టణాలు సొదొమ గొమొర్రాలు. చాలా అందమైన పట్టణాలంట, చాలా సౌందర్యమైనవి. ఎలా ఉండేది తెలుసు? ఏదేను తోట వలె ఉండేది అంటుంది బైబిల్లో. అంటే దేవుడు ఏదేను తోటలో విస్తారమైన పువ్వుల మొక్కలు, పండ్ల మొక్కలు, రకరకాల పరిస్థితుల్లో అందంగా ఉండే పరిస్థితి ఏదేను తోట. ఆ ఏదేను తోట వలె ఉండేదంట. ఏది? ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు. ఆ పట్టణంలోకి కర్మకాలి వెళ్ళాడు. ఎవరు? లోతు గారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉన్నాయంటే భయంకరమైన మనుషులు, అక్కడ చాలా భయంకరమైన మనుషులు. ఎంత కఠినాత్ములు అంటే ఎంత భయంకరమైన మనుషులు అంటే, దేవదూతలు వస్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలకు దేవదూతలు వచ్చారు. అయ్యా ఆ ఊరు ఎలా ఉంది ఒకసారి అంటే, ఆ ఊరు చేసిన తప్పు అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసండి? పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంట. మనం అనుకుంటాం ఎవరైనా దొంగతనం చేస్తే కంప్లైంట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, పలానూరులో దొంగతనం జరిగింది, పలానూరులో హత్య జరిగింది, పలానూరులో కార్యక్రమం జరిగింది అనగానే ఎక్కడికి వెళ్ళిపోద్ది కంప్లైంట్? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోద్ది. కానీ భూమి మీద జరిగే పరిస్థితులు, పాప క్రియలు చేసి పాడైపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా కంప్లైంట్? పోలీస్ స్టేషన్ దగ్గరికి కాదు, ప్రధానమంత్రి దగ్గరికి అసలే కాదు. ఎవరి దగ్గరికి? పరలోకమందున్న దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. ఆ మాట ఒకసారి మీరు చూడండి. 18వ అధ్యాయము 20 వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో నేను చూచేదనని. అది ఎక్కడికి వెళ్ళిపోయిందండి? నా యొద్దకు వచ్చేసింది. ఎవరి గురించి కంప్లైంట్?
సొదొమ గొమొర్రా పట్టణాలంటే చాలా భయంకరంగా ఉన్నాయంట కదా, చాలా పాడైపోయినాయి అంట. ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను. అంటే శిక్షించే ముందు దేవుడు ఎంత గొప్ప ప్రేమమేడో చూడండి. మరలా వెరిఫికేషను, దాన్ని ఏమంటారండి, మరలా పరీక్షించి, ఒకవేళ వాళ్ళు నిజంగా చెడిపోతే నాశనం చేద్దాం, ఒకవేళ చెడిపోకపోతే ఒక 10 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని ఏం చేద్దాం, కాపాడదామని బయలుదేరారు ఇద్దరు దేవదూతలు. రాగానే లోతు గారు వెళ్ళారు, నమస్కారం చేశాడు, రండయ్యా మా ఇంటికి రండి, భోజనం చేయను అన్నాడు, భోజనం పెట్టాడు, బాగానే ఉన్నారు. సాయంకాలం కాగానే అక్కడ కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఏం చేశారు తెలుసా, లోతు దగ్గరికి వచ్చి, లోతు నీ దగ్గరికి వచ్చిన ఆ మనుషులు ఎవరు తీసుకురండి, మేము పాడు చేసేస్తాం వాళ్ళు అంటున్నారు. దౌర్భాగ్యులు ఏమంటున్నారండి అనగానే ఇంకా దేవదూతలకి వీళ్ళ పాపం మామూలుగా లేదు, చాలా భయంకరంగా ఉంది. గనుక లోతు ఈ ఊర్లో నువ్వు ఉండటానికి వీల్లేదు, వేరైపోవాలి, నువ్వు ఎల్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే తీసుకురా, పిలువు. ఇక్కడ నీ కూతుర్లకి ఎంగేజ్మెంట్ చేసావు కదా, అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎవరికి, లోతు కుమార్తెలకి. ఒకవేళ వాళ్ళని పిలువు, ఈ ఊరు నాశనం అయిపోతుందని చెప్పు అనగా వెళ్ళాడు. చదవండి అన్నమాట 12-13. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు, నీ అల్లుడిని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగి ఉన్న వారిని అందరినీ వెలుపలికి తీసుకురా. అంటే ఊరు నుంచి నువ్వు సపరేట్ అయిపోవాలి, వేరైపోవాలి. ఈ ఊళ్ళో ఉండకు వీల్లేదు లోతు, ఉంటే నీవు కూడా నాశనం అయిపోతావు. మేము ఎందుకు వచ్చాం తెలుసా, ఈ ఊరిని నాశనం చేయడానికి వచ్చాం. ఇప్పుడు ఈ నాశనం ఊర్లో నువ్వు ఉంటే నువ్వేమైపోతావు, నాశనం అయిపోతావు. ఇప్పుడు నువ్వేమైపోవాలి, వేరైపోవాలి. చూడండి అదే మాట చూడండి, ఇదిగో నువ్వు వెలుపలికి తీసుకుని పొమ్ము, మేము ఈ చోటును నాశనం చేయవచ్చితిమి. వారిని గుర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పది అయిపోయింది. బాబో దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది నాయన, మా దగ్గరకు వచ్చింది కంప్లైంట్. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది కంప్లైంట్? అప్పుడప్పుడు మీరు ఈ మాట వాడతారు ఏంటి, ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆ పేటలో ఆ గ్రామంలో ఉందనుకోండి గొడవ సరిచేస్తారు, ఈ కంప్లైంట్ మా దగ్గరికి అది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయింది అంటారు. మేము ఏం చేయలేము, ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయింది, మేము ఏం చేయలేము బాబు. ఊళ్ళో అంటే పెద్దోళ్ళు ఏదో 2 మాటలు చెప్పేసి చెడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది కంప్లైంట్. ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా కంప్లైంట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది బాబు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఓకే వీళ్ళు చేసిన దోష శిక్ష సంపూర్ణంగా చేసారో లేదో, నిజంగా తప్పు చేశారో లేదని పంపగానే అమ్మో చెప్పిన దానికంటే భయంకరులుగా ఉన్నారు. వెంటనే నోతుతుంటున్నారు, నీకు కలిగి ఉన్న వారిని తీసుకుని బయటకు వచ్చేయండి. 14వ వచనం, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడలేండి, ఈ చోటును విడిచి పెట్టి రండి. చూడండి ఆ మాట చూడండి, రండి ఈ చోటు విడిచిపెట్టి బయటకు వచ్చేయండి. ఎందుకంటే సెపరేట్ అయిపోవాలి మనం. ఈ ఊర్లో అందంగా ఉంది కదా, మేడలు ఉన్నాయి కదా, బిల్డింగులు ఉన్నాయి కదా చూశారు, మొత్తం మీరు కూడా నాశనం అవుతుంది. అప్పుడు ఏం చేశారు తెలుసు, వాళ్ళు ముసలోడికి ఈ పాపం వయసు ఎక్కువైంది కదా, బుర్ర పని చేయట్లేదు. ఈ కోట చూడండి, ఈ పంటలు చూడు, ఈ నదులు చూడు, ఎంత అందమైన పట్టణం అంట, ఏమైపోద్దంట, నాశనం అయిపోద్దంట. ఒరే పెద్దోడా చూడు, నాశనం అయిపోద్దంట మన మామగారికి బొర్రా తేడా అని హేళన అంటే ఎలా ఉంటుందండి తెలుసు కదా. హేళన అంటే చెప్పిన దానికి వంకరగా మాట్లాడుతాం. హేళన అనే మాట ఎప్పుడంట, ఒరే అటు అన్న అడవకరా పడిపోతావంటే అప్పుడు ఆడు హేళన అంటే ఎలా ఉంటుంది, చెప్పకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతే హేళన కాదు, దానికి వంకరగా సమాధానం చెప్పేదాన్నే హేళన. వీళ్ళు ఏం చేశారు, ఆ మాట చూడండి, ఆ మాట చదవండి మీరు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి హేళన చెయ్యువాని వలె ఉండెను. ఒరే మనోడు జోకులేస్తున్నాడు, రోయ్ ఏమేస్తున్నాడు, జోకులేస్తున్నాడు, మొత్తం ఏదో ప్లాన్ వేసాడు అనుకుని ఆ ఒక్క నైటు, మరి ఎన్ని గంటలు టైం, ఆ ఒక్క నైటు ఆయన మాట వినలేదు. అక్కడ ఉన్నారు మొత్తం మాడి మసైపోయారు పట్టణాలు 2. వెంటనే దేవదూతలు నీతిమంతుడైన లోతును తన భార్యను బిడ్డలను తీసుకుని ఊరు వెలుపల బయట పెట్టేశారు. చూడండి అక్కడ ఆ మాట చూడండి, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలు తీసుకుని బయటికి రమ్ము.
అతడు తడువు చేసి, తడువు అంటే ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు? లోతు గారు వెళ్ళట్లేదు ఊరు విడిచిపెట్టి. ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాడు తెలుసా మీకు? చాలా సంవత్సరాలు కష్టపడిన గొర్రెలు అక్కడే ఉన్నాయి, మేకలు అక్కడ ఉన్నాయి, ఒంట్లు అక్కడే ఉన్నాయి, పనులు అక్కడ ఉన్నారు. చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా అక్కడే ఉంది. విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు. నోవాహు ప్రాణం కావాలా, ఆస్తి కావాలా? సారీ, లోతు ఏం కావాలి? ప్రాణం కావాలా, గొర్రెలు కావాలా? ప్రాణం కావాలా, ఒంటెలు కావాలా? ప్రాణం కావాలా, బంగారం కావాలా? ఏం కావాలి నీకు? తడువు ఆలస్యం చేస్తున్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసండి? చూడండి. అప్పుడు అతని మీద యెహోవా కనికరముండుట వలన ఆ దేవదూతలు ఇద్దరు అతనిని, అతని భార్యను, అతని కుమార్తెలిద్దరు చేతులు పట్టుకుని ఊరు వెలుపలికి సొదొమ గొమొర్రాల బయటికి తీసుకెళ్ళి పెట్టేశారండి. ఆలోచించండి, ఎక్కడ పెట్టారు? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలకి బయట తీసుకెళ్ళి పెట్టేశారు. నేను వెళ్ళనేమో చేతులు కట్టుకుంటే ఏమవుతుంది? అక్కడ చూడ, నేను వెళ్ళను బాబోయ్, నా గొర్రెలు ఉన్నాయి, నా మేకలు ఉన్నాయి, నా బంగారం ఉంది, నా పొలాలు ఉన్నాయి, నా స్థలాలు ఉన్నాయి, నా బిల్డింగ్ ఉందంటే ఏమవుతుంది? ఏమవుతుందండి? వాటితో కూడా ఆయన ఏమైపోతాడు? ఇప్పుడు రండి, మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే ఆస్తి పోయింది, ఇల్లు, పొలాలు, గొర్రెలు, మేకలు మొత్తం నాశనం అయిపోయినాయి. కానీ లోతు ఆయన భార్య బిడ్డలు ఊరు వెలుపలకు వచ్చారని పడ్డారండి. అంటే ఇప్పుడు ఏమవ్వాలి అక్కడ? దేవుడు చెప్పినట్లుగా వినకపోతే ఏమైపోతారు? ఆ నాశనకరంలోంచి వీళ్ళు ఏమైపోయారు? రక్షింపబడ్డారు. ప్రాణాలు అయితే బ్రతికడ్డారండి. ఆస్తి ఉంటే తర్వాత సంపాదించుకోవచ్చులేండి. ఇల్లు కలిపోతుంది అనుకోండి, అయ్య బాబా నా బంగారం ఎట్లా ఉందంటే, ఎక్కడ బంగారం? ముందు బంగారం కావాలి, ప్రాణం కావాలా? ఇల్లు కాలిపోతుంది, నా బంగారం ఉంది బాబు, నా డబ్బులు, నా బట్టలు ఉన్నాయి, అక్కడ బీరువా నిండగా బట్టలే ఉన్నాయి బాబు, కాలిపోతున్నాయి ఇలాంటి అంటే ఎవరు వెళ్తారు? అమ్మా బట్టలు ఉంటే తర్వాత కొనుక్కుందుకు వెళ్ళమ్మా, బంగారం కూడా తర్వాత, ముందు ప్రాణాలు కాపాడుకో. ఆలోచించారా? అందుకే దేవుడు కొత్త నిబంధనలు చెప్తున్నాడు మీకు. ఇంకా ఈ ఎగ్జాంపుల్ మీకు ఎంత చెప్తున్నానంటే, దేవుడు సెపరేట్, వేరు ప్రత్యేకంగా ఉండండి, వేరుగా ఉండండి, సెపరేట్గా ఉండండి. కారణము ఈ భూమి మీద ఉండమని చెప్పడానికి కారణం ఉందండి. చాలా ఉన్నతమైన కారణం ఉందని తెలుసా మీకు? అది చివరిలో మీకు చెప్తాను. ఇంకో విషయాన్ని మీరు చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. దీని ఇక్కడ ఒక సంఘటన. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 23వ వచనం నుండి ఇక్కడ సందర్భం చెప్తాను మీకు అర్థం కావడానికి. దేవుడు మోషేని నాయకుడిగా ఏర్పరచుకుని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించు, నువ్వే నాయకుడివే, నువ్వు ముందుండు, నీ వెనకాల నేనేం చెప్తాను నువ్వు వాళ్ళకి చెప్పు, ఓకేనా? ఓకే మోషే, ఓకే ప్రభా. నేనెందుకు ప్రభా, మా అన్నయ్య ఉన్నాడు కదా, వద్దు నువ్వే, నువ్వు వెళ్ళిపోతే. కొంత దూరం వెళ్ళారు అరణ్యంలో. వెళ్ళగానే ఒక ముగ్గురు బయలుదేరారు. కోరాహు, పేర్లు గుర్తుపెట్టుకోండి, దాతాము, అభిరాము, పేర్లు గుర్తుపెట్టు. కోరాహు, దాతాము, అభిరాము, వీళ్ళు ముగ్గురు అరణ్యంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మోషే మీద, మోషే నువ్వు అక్కడ వినట్టు పెత్తనావు, నాకు వద్దా అని అన్నాడు. నువ్వేనా పెద్ద ప్లేటర్వే అని. ఎప్పుడైతే దేవుని చేత ఎన్నుకోబడిన మోషే మీద ఎదురుగా వెళ్ళారో వెంటనే మోషే వెళ్ళి, ప్రభా మరి కోరాహు, దాతాము, అబ్రాము ఇలాగ అంటున్నారు, మరి ఏం చేయమంటావు అన్నాడు. అవునా, అలాగన్నారా? ఈ పదవి నేను ఇచ్చాను కదా, నువ్వేమీ తెచ్చుకోవాలి. నేను వద్దు అంటే నేనే నాకు వద్దు బాబు, ఈ గొర్రెలే బాగున్నా కాసుకుంటా, ఆ ఇశ్రాయేలైన కాయలేని ప్రభా ఈ గొర్రెలు కాసుకుంటాను అంటున్నావు. నేనే కదా నిన్ను వాళ్ళని నడిపించడానికి పంపించింది, వాళ్ళు ఎలాగన్నారా అని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ఏం చేశాడంటే, ఓకే వాళ్ళు ఎలా మాట్లాడారా, చాలా ఘోరంగా మాట్లాడు ప్రభా అని దేవుడు చెప్పుకుంటున్నాడు ఆయన బాధ. చూడండి ఆ మాట మీరు చూస్తే చూడండి ఒక్కసారి ఏం చెప్తున్నాడంటే, 16వ అధ్యాయము
ఈయన చెప్పుకుంటున్న పరిస్థితి, దేవుడు చెప్పుకుంటున్న పరిస్థితి. 15 వచనం, అందుకు మోషే మిక్కిలి కోపగించి, నీవు వారి నైవేద్యం లక్ష్యపెట్టకు, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసి దేవుడితో చెప్పుకుంటున్నాడు. ప్రభా, వీళ్ళు ఇలా బయలుదేరిపోరు నాయన, ఏంటి నాయన నా పరిస్థితి అని చెప్పగానే అప్పుడు దేవుడు వెంటనే సీరియస్ అయిపోయాడండి. అప్పుడు సీరియస్ అయిపోయి అని చెప్పిన విషయం ఏంటంటే, ఓకే ఎలాగన్నారా, అయితే ఒక పని చేయండి, కోరాహు, దాతాము, అభిరాము వారి బిడ్డలు ఉన్నారు కదా, వారి భార్యలు ఉన్నారు కదా, వారి గొర్రెలు ఉన్నాయి కదా, మేకలు ఉన్నాయి కదా, మీరు ఆ ముగ్గురు జనాంగానికి సెపరేట్ అయిపోండి. అక్కడ అది మీకు చెప్పడానికి ఏమన్నాడు తెలిసిన దేవుడు, చూడ ఆ మాట 23 చదవండి. ఇప్పుడు 23, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాస చుట్టుపట్ల నుండి తొలగిపోండి. ఏమన్నాడు తెలుసండి, కోరాహు ఉన్నాడు అక్కడ, అభిరాము ఉన్నాడు అక్కడ, దాతం ఉన్నాడా, మీరు ఇశ్రాయేలురా, వాళ్ళే అంటే ముగ్గురు మనుషులు కదండి అక్కడ, వాళ్ళ ముగ్గురు యొక్క వాళ్ళ పిల్లలు, గొర్రెలు, మేకలు, పశువులు అన్నీ వాళ్ళు ఉన్నాయి. మీరు వాళ్ళ యొద్ద నుంచి తొలగిపోండి, సెపరేట్ అయిపోండి, వేరైపోండి అన్నాడండి. వీళ్ళు అనుకుంటున్నారు కోరాము, దాతం, అభిరాములు మనమంటే చూసి ఎంత భయమో, మన నుంచి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏమనుకుంటున్నారు వాళ్ళు, మనమంటే భయపడి మోసే మనల్ని అందరూ సెపరేట్గా ఉంటామంట, వాళ్ళు సెపరేట్గా ఉంటారంట. చూసావా, కోరాహు, అభిరాము, దాతములు అని ఆనందపడిపోతున్నారు వీళ్ళు. ఏమైందో తెలుసా, ఎప్పుడైతే కోరాహు, దాతాము, అభిరాముల నుండి ఇశ్రాయేల్ మిగిలిన గోత్రాలు పక్కకి వెళ్ళిపోయారో వెంటనే భూమి పెద్ద నెర ఇచ్చేసింది. పెద్ద నెర, ఆ పెద్ద నెరవగానే మొత్తం కోరాహు, దాతాము, అభిరాము జనాంగమంతాలు ఆ భూమిలోకి వెళ్ళిపోయారు. వెంటనే క్లోజ్ అయిపోయింది. చూశారు, అందుకే దేవుడు చెప్తున్నాడు, మూర్ఖులకు ఈ తరమ వారికి, ఒకవేళ అక్కడ ఉన్న కొంతమంది ఈ మోసేకి ఎప్పుడు పని పాట ఉండదు అలాగే చెప్తాడని ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఏమవుతాడు, వాళ్ళతో కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు, భూమిలోకి పోతాడు. అందుకనే మీకు రక్షణ కావాలంటే మూర్ఖులకు ఈ తరమ వారికి మీరు ఏం చేయాలి అంటే, మూర్ఖులకి ఏముందంటే శిక్ష ఉంది. మీరు ఆ శిక్షలో వెళ్ళిపోకుండా మీరు రక్షణ పొందిన, మీరు మారు మనసు పొందిన మీరు ఎలా ఉండాలి, వేరుగా ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే మోషే చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట విన్నారు, వేరయ్యారు కనుక వీళ్ళు ఏమయ్యారంటే చూడండి, అప్పుడు ఎంత పరిస్థితి ఏర్పడిందో ఒక్కసారి మీరు చూస్తే 32వ వచనం, ఎప్పుడైతే వేరవగానే భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళం అంటే భూమిలోనికి కూలిరి, భూమి వారిని మృంగివేసెను. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా, మొత్తం జనాంగం, కుటుంబములు, పిల్లలు, పశువులతో మొత్తం దాంట్లో భూమి పెద్ద అంటే ఎంత నేరొచ్చి ఉంటుందో చూడండి. ఏంటి నా ఉద్దేశ ప్రకారం ఎక్కడి నుంచి మరి ఎరాసన మధ్యలో మొత్తం ఇంత పెద్ద నేరొచ్చేసిందేమో. ఎందుకంటే వాళ్ళు పెద్ద జనాంగమాలు, ఓ 10 మంది 20 మంది కాదండి వాళ్ళు. తెలిసిండి వారి పశువులు ఎన్ని ఉంటాయి, వారి గొర్రెలు ఎన్ని ఉంటాయి, వారి ఒంట్లు ఎన్ని ఉంటాయి. ఏర్వాసర నుంచి నా అంచనా, ఏర్వాసర నుంచి ఇక్కడికి మనం ఎంత అంత పెద్ద నెరవిడిపోయింది. మొత్తం అందరు మందలతో కిందకి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఓ బాబోయ్ అమ్మో అని కేకలేస్తున్నారంట, ఘోష. చూడండి ఆ మాట చూడండి, 34వ వచనం, వారి చుట్టూనున్న ఇశ్రాయేలు అందరూ వారి ఘోష, అరుపులు, కేకలు, మొర్రోలు. అప్పుడు ఎందుకు ఉపయోగం ఆలోచించారు ప్రేమ దేని వల్లారా. అప్పుడు ఘోష చేస్తున్నారు. ఎవరంటారు ఘోష, మొత్తం అందరూ ఏమైపోయిందో తెలుసా, వెంటనే భూమి మనలను మృంగిపోయినేమో అనుకుని పారిపోయిరి. మరలా భూమి ఏం చేసింది తెలుసా, వాళ్ళందరినీ కప్పేసింది, మొత్తం అయిపోయిందండి. ఇక్కడ మీకు చెప్పే విషయం ఏంటంటే, దేవుడు చెప్పాడు వేరై ఉండండి, సెపరేట్ అయిపోండి, తొలగిపోండి అనగా మాట విన్నారు, తొలగిపోయారు, రక్షింపబడ్డారు మిగిలిన వాళ్ళు.
లోతు రక్షింపబడ్డాడు సొదొమ గొమొర్రా అగ్ని గంధకముల నుండి. నోవాహు భయంకరమైన జలప్రలయాలను రక్షింపబడ్డాడు. దేని వలన? వేరైపోవటం వల్ల. దేనివల్ల? చివరిగా మీకు చెప్తున్నాను, క్రొత్త నిబంధనలో దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. అదే మీకు మొదటగా మనం చెప్పుకున్నాం. ఎందుకు వేరేమంటున్నాడంటే, ఈ రక్షణ పొందిన వాళ్ళు ఎందుకు సెపరేట్గా ఉండమంటున్నాడంటే, పరలోకం అనేది అందరికీ కాదు, అక్కడ కూడా సెపరేటే. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు, అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చెయ్యబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు మేకలు గొర్రెలు వేరు. అప్పుడు దాకా మేస్తానే ఉంటున్నాయి. మేస్తా ఉన్నప్పుడు ఏమవుతారు? ఆ గొర్రెలను మేకలను, ఇంతకు గొర్రెలు మేకలు ఏంటనుకుంటున్నారు మీరు? 13వ అధ్యాయము. ఏ గొర్రెలు ఏంటి మేకలు ఏంటి అనుకుంటున్నారా? 13వ అధ్యాయం మత్తయి సువార్త, ఇక్కడ వేలు పెట్టుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వచనం. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి, అదే మాట ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు. దుష్టుల్లో నుండి నీతిమంతులు ఏం చేస్తున్నారు అమ్మా? వేరు చేస్తున్నారు. ఎందుకు వేరు చేస్తున్నారంటే, నీతిమంతులకి పరలోకం. ఎందుకు వేరుగా ఉండండి రక్షణ పొందిన వాళ్ళు అంటున్నాడు తెలుసా? ఈ దుష్టులైన వారికి, రక్షణ పొందిన వారికి ఏముంది? దుష్టుల పరలోకమా? భయంకరమైన పాతాళ గుండం ఉంది. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీకు రక్షణ కావాలంటే నీతిమంతులైన మీరు వేరైపోండి. అందుకే అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? దేవదూతలు వచ్చి నీతిమంతులను నుండి దుష్టులను వేరుపరిచి, చూడండి, వేరుపరిచేశాడు. మేకలను గొర్రెలను, ఇంత గొర్రెలు మేకలు అంటే మనం మేపుకునే గొర్రెలు కదా, అక్కడ మనుషుల గురించి చెప్తూ, నీతిమంతులు అనీతిమంతులు, పరిశుద్ధులు అపవిత్రులు వేరు చేయబడతారు. ఎప్పుడు? ప్రభు వచ్చేటప్పుడు, లేదా మనం చచ్చిపోచిన తర్వాత. ప్రభు వచ్చినప్పుడు జరిగే సంగతి చెప్తున్నాడు. ఒకవేళ అంతకుముందు మనం చచ్చిపోతే, ప్రభు రాకముందు మనం చచ్చిపోతే అప్పుడేంటి? అప్పుడు నీతిమంతులు అనీతిమంతులు తీర్పు తీర్చబడిపోద్ది, వెళ్ళిపోతాం. నెమ్మది గల చోటుకి వెళతాము, వేదనకరమైన స్థలంకి వెళ్తాము, సెపరేట్ అయిపోద్ది, వేరు. ఈ వేరు అనేది చనిపోయిన తర్వాత ఉంది కనుక, బ్రతుకుండగా చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత సెపరేట్ అయిపోతారు కనుక నీతిమంతులు అనీతిమంతులు. బ్రతుకుండగా చెప్తున్నాడు, బాబు, నాయనా, అమ్మా, దేవుని పిల్లలారా, మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందండి. నీతిమంతులకేమో నిత్య జీవం 25:46 వచనం, దుష్టులకేమో నిత్య నరకం. అందుకైనా 25:46 వీరు నిత్య శిక్ష ఎవరికి? దుష్టులకి. నిత్య జీవం నీతిమంతులకండి. అందుకే ఇక్కడ చెప్తున్నాం, చనిపోయిన తర్వాత మనం ఎవరో చూడలేదు కదండి, మనం ఎవరు సావలేదు కదా, చచ్చిపోతే ఎక్కడ ఎందుకుంటాం? సమాధుల్లో ఉంటాం. అది కూడా తెలియదు పాస్టర్ గారు అనుకున్నారా? మనం బ్రతుకున్నాం, కానీ ఒకరోజు చచ్చిపోతాం. ఆ చచ్చిపోయినప్పుడు జరిగే పరిస్థితుల గురించి ముందుగా దేవుడు చెప్తున్నాడు, మీరు వేరైపోండి, దుష్టులకి మూర్ఖులకి తరమ వారికి వేరైపోయి రక్షణ పొందండి. అలా వేరైపోయాడు నోవాహు, జలప్రలయం రక్షింపడ్డాడు. అలా వేరైపోయాడు లోతు, అగ్ని గంధకములు రక్షింపడ్డారు. అలా వేరైపోయి ఇశ్రాయేలు, కోరాహు, దాతాము, అభిరాములు రక్షింపబడ్డారు. ఇలా చెప్పుకుంటే ఎన్నో సంగతులు ఉన్నాయి. అందుకనే పేతురు గారు మరి చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది బాప్తిస్మము పొంది మూర్ఖులకి తరమ వారికి వేరే. ఎందుకు వేరే వాళ్ళ ప్రభు అంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రభు వారు, గొర్రెలను మేకలను వేరుపరుస్తాం, నీతిమంతులను దుష్టులను వేరుపరుస్తాం. నీతిమంతులు నిత్య జీవం, దుష్టులు
నిత్య నరకం శిక్ష అనుభవించడానికి. గనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునిని నమ్మి బాప్తిసం పొందిన మనం లోకములో ఉన్న వాళ్ళతో, లోక ఆచారాలతో మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఆత్మలు చెప్పి ఉదరగొట్టేసాం. జాగ్రత్తగా ఉన్నారనుకోండి, మనం రక్షింపబడతాం, ఆ నరకా నుంచి తప్పబడతాం. వేరు అవ్వకుండా బాయి దోస్తు అన్నారనుకోండి, ఆ దోస్తు బాయితో వీడిని తీసుకెళ్ళి ఆ చీకటి గల బిలాములోకి త్రోసివేయండి, కాళ్ళు చేతులు కట్టి మరలా. అంత భయంకరమైన పరిస్థితి. 5 నీతిమంతులు, 5 బుద్ధి లేనివాళ్ళు. బుద్ధి గలవారు సెపరేట్ చూసారా, అంకీ కూడా చూసారా, 5 చూడండి, అంకీ కూడా ఎలా చూసారా, 5. బుద్ధి గలవారు 5, బుద్ధి లేనివారు. ఈ బుద్ధి గలవారినేమో దేవునితో ఉన్నారు, బుద్ధి పెరిగిపోతుంది. చూడండి, బుద్ధి గలవారేమో దేవునితో, బుద్ధి లేని వారేమో ఆ వేదనకరమైన స్థలంలో ఉన్నారు. కనుక ప్రియమైన దేవుడు, ఎంత సెపరేట్ మనకు అనిపిస్తుంది, మొత్తాన్ని కట్టేశారు, ఎంత సెపరేట్ మనకు అనిపిస్తుందో ఆలోచించండి. ఆలోచించారా?